హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టాక్ ఇన్వెస్టిగేటర్స్. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో ఎవ్రీడే మార్కెట్ అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ముందుగా ఈరోజు స్టాక్ ఇండెక్సెస్ గురించి మాట్లాడితే కనుక నిఫ్టీ 42 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,278 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 194 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,559 దగ్గర క్లోజ్ అయింది. అండ్ డే మొత్తం ఈ టూ ఇండిసెస్ ప్రాఫిట్ ట్రెండ్నే కనబర్చాయి. అండ్ డే మొత్తం ఈ టూ ఇండిసెస్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉన్నాయి ఈ రోజు మొత్తం. అండ్ నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడాలి. వాళ్ళు ఈ రోజు అయితే మంత్లీ సేల్స్ డేటా అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 47% గ్రోత్ డెలివర్ చేశారు. ఆగస్ట్ మంత్లో 27,506 యూనిట్ సేల్ జరిగింది. ఇది మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 34% డౌన్, బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 47% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ మార్కెట్ షేర్ యాజ్ ఆన్ ఆగస్ట్ 31st చూసుకుంటే కనుక 31% అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మార్కెట్కి అంత పాజిటివ్ మూమెంటం అయితే తీసుకురాలేకపోయింది స్టాక్ స్పెసిఫిక్గా. సో ఓవరాల్గా ఓలా ఎలక్ట్రికల్ చూస్తే మనకి ఈరోజు 2.5% లాస్ అయ్యి 115 ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆస్ట్రల్ వాయిస్. వీళ్ళైతే హైదరాబాద్లో ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 2024లో వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం జూలై ఫస్ట్ వీక్ నుంచి ప్రొడక్షన్ అయితే జరగాలి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆ ప్రొడక్షన్ డిలే అనేది జరిగింది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న అప్డేట్ ప్రకారం ప్రజెంట్ వాళ్ళైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి జేఎల్ఆర్ ఇండియాతో అయితే అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. ఆటో ఫైనాన్స్కి రిలేటెడ్ ఫైనాన్సింగ్ అనేది మన హెచ్డిఎఫ్సి ద్వారా అయితే మనం పొందొచ్చు. అండ్ అడిషనల్ డిస్కౌంట్స్ కానీ అడిషనల్ బెనిఫిట్స్ ఏదైనా ఉంటే కనుక. అండ్ ఈ జేఎల్ఆర్ అంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్ లిమిటెడ్, వన్ ఆఫ్ ది టాటా మోటార్స్ సబ్సిడరీ ఇన్ యూకే. సో ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ హెచ్డిఎఫ్సి అండ్ టాటా మోటార్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వరుణ్ బెవరేజెస్ వాళ్ళు September 12th రికార్డ్ డేట్ ఫర్ స్టాక్ స్ప్లిట్ అని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైతే షేర్స్ September 12th రోజు అయితే వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఉంటాయో వాళ్ళు షేర్స్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దీని రేషియో వచ్చేసి 2:5. ఫర్ ఎవ్రీ 2 షేర్స్ హెల్డ్ 5 షేర్స్ విల్ బి. సో ఎవరి దగ్గర అయితే 2 షేర్స్ ఉన్నాయో అవి రివిజన్ అయ్యి 5 షేర్స్ లాగా మీ డిమాట్ అకౌంట్ లో అయితే కనబడడం జరుగుతుంది September 12th తర్వాత. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం ఫేస్ వాల్యూ 5 రూపీస్ గా ఉన్న వీళ్ళ ఫేస్ వాల్యూ 2 రూపీస్ గా రివిజన్ జరుగుతుంది. అండ్ దీని ద్వారా కంపెనీ స్టాక్ లో లిక్విడిటీ అనేది అయితే ఖచ్చితంగా బూస్ట్ అప్ అవుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ స్మాల్ ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ షేర్ లో ఇన్వెస్ట్ చేయడానికి. సో ఎందుకంటే తక్కువ ప్రైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఎక్కువ లిక్విడిటీ అనేది అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బలరాంపూర్ చిని. అండ్ ఈ స్టాక్ వచ్చేసి వన్ ఆఫ్ ది షుగర్ ఇండస్ట్రీ సెక్టర్ లో ఆపరేట్ చేస్తున్న కంపెనీ. సో షుగర్ ఇండస్ట్రీ పరంగా ఇండియన్ ఆయిల్ మినిస్ట్రీ వచ్చేసి, సో వీళ్ళైతే ఆటోమొబైల్ కంపెనీస్ ని 100% ఇథనాల్ పవర్డ్ వెహికల్స్ తయారు చేయడానికి అయితే పుష్ చేస్తున్నట్టు వీళ్ళైతే అప్డేట్స్ ఇస్తున్నారు. దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారికి ఒక రిక్వెస్ట్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారు. దాని ద్వారా పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ పైన ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఈ రిక్వెస్ట్ ఉండబోతుంది. అండ్ దీని ద్వారా మనకి వెహికల్స్ సో ఈ మూవ్ అనేది సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ కాజ్ ఫర్ ఇండియన్ సిన్స్ దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇనిషియేషన్. సో ఆ మూమెంటం అనేది అయితే మనకి స్టాక్స్ లో అయితే కనబడుతుంది. అండ్ దీని ద్వారా బోత్ షుగర్ ఇండస్ట్రీ స్టాక్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉన్న స్టాక్స్ కూడా బెనిఫిట్ కాబోతున్నాయి. సో ఈ అప్డేట్ ద్వారా ఇతను రిలేటెడ్ గా ఏదైతే మన షుగర్ ఇండస్ట్రీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బెనిఫిట్ అయితే పొందబోతుంది. సో బేసిక్ గా ఈ ఎథనాల్ బ్లెండింగ్ అనేది మన పెట్రోల్ అండ్ డీజిల్ లో, సో వేర్బై ఈ ఎథనాల్ అనేది ఎలిగల్. సో పెట్రోల్ అండ్ డీజిల్ లో యాడ్ చేసేసి బ్లెండ్ చేసేసి దీని ద్వారా మనకి గ్యాస్ ఎమిషన్ అయితే విచ్ విల్ కాజ్ టు లెసర్ ఎయిర్ పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజెస్ అనేది కొద్దిగా రెడ్యూస్. అండ్ మోర్ ఓవర్ మన ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా దీని తగ్గుముఖం అయితే పట్టే ఛాన్సెస్. అండ్ కార్బన్ మోనా 30-50% ఎమిషన్ అనేది రెడ్యూస్ అవుతుంది, వేర్ బై ఇట్ విల్ లీడ్ టు ఏ బెటర్ ఎయిర్. మనం పీల్చుకునే ఎయిర్ అనేది కొంచెం బెటర్గా అవైలబుల్. అండ్ లాస్ట్గా మనం చూసుకుంటే కనుక సెబీ అయితే ఒక కొత్త అనౌన్స్మెంట్, దాని ద్వారా మనకి క్రైటీరియా రివిజన్ అనేది జరిగింది. ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్, లైక్ అందులో ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో ఒక కంపెనీ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే సర్టన్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీట్ అయ్యేటివి వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఏ స్టాక్స్ అయితే కండిషన్స్ మీట్ అవ్వలేకపోయాయో వాటిని తీసేస్తూ ఉంటారు.
సో అలాంటి రీసెంట్ అప్డేట్ అయితే మనకు సెబీ నుండి వెలువడింది. దాని ద్వారా వీళ్ళు చెప్తుంటే 18 వరకు స్టాక్స్ అనేది తీసేయడం జరుగుతుంది అట. అండ్ 80 స్టాక్స్ అనేది ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అండ్ ఇందులో మనం మేజర్గా చూసుకుంటే కనుక జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్స్ ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన F&O సెగ్మెంట్లో. సో ఎవరైతే F&O ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక నుండి జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా వాళ్ళు F&O సెగ్మెంట్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఫ్యూచర్ అప్కమింగ్లో ఈ జియో ఫైనాన్షియల్స్ అండ్ జొమాటో స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి నిఫ్టీలో కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ ఈ జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ వంటి స్టాక్స్ నిఫ్టీలో ఇంక్లూజన్ అవ్వడం ద్వారా గ్లోబల్గా ఉన్న ఇన్వెస్టర్స్ అటెన్షన్ అయితే తద్వారా ఈ పర్టికులర్ స్టాక్స్లో ఆ లిక్విడిటీ అయితే బూస్ట్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మంచి క్వాలిటీ మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీకు ఈ వీడియో ప్రిపేర్ చేశాను అనేది నేను అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. మీ ఫీడ్బ్యాక్ అనేది నేను రెగ్యులర్గా తీసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, comment and subscribe to our channel, and thanks for watching the video.